రోజు తాజా తాజా వార్తలు సన్ సిటీకి చెందిన న్యూస్. ఎలా ఉన్నారు శర్మ గారు? బానే ఉన్నాను సార్. ఈ రోజు సన్ సిటీ న్యూస్ లో ఏం రాశారబ్బా? వరుణ్ ఏమైంది? ఏదో ఒకటి నా కాళ్ళు పట్టుకొని లాగేస్తుంది. నువ్వు జారి పడిపోయి ఉంటావు. అరే పిల్లలు ఏమైంది? మనసుంటే మార్గం ఉంటుంది. ఏంటిది? ఇది రంగీలా గొంతులా ఉంది. కానీ రంగీలా ఎక్కడా? అదిగో అక్కడ. రుద్ర రుద్ర రంగీలా, మైరా, వరుణ్ మీరందరూ బానే ఉన్నారు కదా? నేను బానే ఉన్నాను, కానీ రంగీలా ఎక్కడా? రంగీలా రంగీలా నా తల ఏంటది? మనసుంటే మార్గం ఉంటుంది. మనం ఎక్కడికి వచ్చాం? ఒకటి మాత్రం నిజం, ఈ ప్లేస్ కి మన వరల్డ్ కి అస్సలు సంబంధం లేదు. కానీ మనం ఎందుకు ఇక్కడ ఉన్నాం? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫర్గటెన్ వరల్డ్. ఐ యామ్ చార్మి. హాయ్ చార్మి, నేను రుద్ర. ఇంకా వీళ్ళందరూ నా ఫ్రెండ్స్, మైరా, వరుణ్ అండ్ రంగీలా. హాయ్. ఇది అసలు ఎలాంటి ప్రదేశం? వీళ్ళు బలవంతంగా మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. ఐఎమ్ సారీ, వెరీ సారీ. మిమ్మల్ని బలవంతకరంగా తీసుకొచ్చినందుకు పప్పెట్ రాజా గారి వల్ల నేను సారీ అడుగుతున్నాను. పిలిచే విధం మంచిది కాకపోవచ్చు, కానీ విషయం మంచిది. ప్లీజ్ కమ్ విత్ మీ. పప్పెట్ రాజా అన్ని విషయాలు చెప్తారు. ఆగు రుద్ర, ఈ పప్పెట్ రాజా ఎవరు? మైరా, ఆయన ఈ లోకం ఒక్క సేవియర్. ఈ లోకాన్ని ఇంతవరకు ఆయనే కాపాడారు. We are going to destroy. Needs your help. Please come. Okay, I trust you.
వరల్డ్ ని ఫర్గాటెన్ వరల్డ్ అని చెప్తాము. చార్మింగ్, ఇక్కడున్న అన్ని వస్తువులు హ్యూమన్ వరల్డ్ కి సంబంధించినయే, కానీ ఇక్కడ నార్మల్ హ్యూమన్స్ ఎవరూ లేరేంటి? ఎస్, ఇక్కడ ఉన్న వస్తువులన్నీ హ్యూమన్ యొక్క వస్తువులే, బట్ ఆల్ ఆర్ యూస్లెస్. హ్యూమన్స్ వాళ్ళ జీవితంలో ఏమేం వస్తువులు యూజ్ చేశారో వాడేసి విసిరి పాడేస్తారో ఆ వస్తువులన్నీ ఇవే. అందుకని ఈ లోకం పేరు ఫర్గాటెన్ వరల్డ్. చార్మి, ఈ బ్యూటిఫుల్ కలర్ బీన్స్ ఏంటి? అవన్నీ బీమ్స్ ఆఫ్ లైఫ్. అందుకని ఫర్గాటెన్ వరల్డ్ కి ఒక వెలుగు కనిపిస్తుంది. ఆకాశం నుంచి వస్తుంది, మాకు వెలుతురు కూడా ఇస్తుంది. తర్వాత మా టెంపరేచర్ కూడా కంట్రోల్ చేస్తుంది. టెంపరేచర్ ని ఎలా కంట్రోల్ చేస్తారు? ఇక్కడ వెదర్ చాలా కూల్ గా ఉంటుంది. తర్వాత టెంపరేచర్ కూడా కంట్రోల్ చేస్తుంది. దీంట్లోంచి వచ్చే వేడి మా టెంపరేచర్ ని కంట్రోల్ చేస్తుంది. ఇది ఎంత వేడిగా ఉంటుందంటే దీన్ని ఎవరైనా టచ్ చేస్తే వాళ్ళ బాడీ డిస్ట్రాయ్ అయిపోతుంది. అంత వేడిగా ఉంటుందా? నువ్వే చూడే, ఎవరు టచ్ చేసినా కూడా వాళ్ళు పూర్తిగా డిసైర్ అయ్యి భస్మం అయిపోతారు. మీరు ఇక్కడ ఏమన్నా చేయండి, కానీ ఆ లైఫ్ బీమ్ ని మాత్రం టచ్ చేయకండి. మేము గుర్తు పెట్టుకుంటాము. ఓహో రుద్ర, అటు చూడు. అది చూడడానికి రాజుగారి ప్యాలెస్ లాగుంది. అదేంటి? వరుణ్, త్వరగా రా. మనసుంటే మార్గం ఉంటుంది. అన్ని పాడేసిన పాత వస్తువులు. పాత వస్తువుల్ని చాలా బాగా యూజ్ చేశారు. అవును, ఒక ప్యాలెస్ నే సృష్టించారు. హలో పపెట్ రాజా, మేము ఇక్కడికి వచ్చేసాం. చూడండి, రుద్ర వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. పప్పెట్ రాజా వచ్చేస్తున్నారు. మీ ప్రియమైన మిత్రుడు వచ్చేశాడు. ఈయనెవరు? ఆయన ఉన్నారు కానీ లేరు. హాయ్, నేనొక హాలో మ్యాన్ని. ఇప్పుడు రాబోతున్నది ఎవరు అంటే రాజులకే రాజు పప్పెట్ రాజు. హలో ఎవ్రీవన్, మీరందరూ ఎలా ఉన్నారు? ప్రయాణం బాగా సాగిందా? మీ అందరికీ నన్ను నేను పరిచయం చేసుకుంటాను. నేనే రాజుల కన్నా రాజుని, పపెట్ రాజుని. వెల్కమ్ టు ఫర్గాటెన్ వరల్డ్. కానీ నేను పేరుకు మాత్రమే రాజుని. నా దగ్గర ఎలాంటి పవరు లేదు. అందువల్ల నేను ఏమీ చేయలేకపోతున్నాను. అందువల్ల మిమ్మల్ని పిలాల్సి వచ్చింది. మీరు మమ్మల్ని ఇలా ఎందుకని ఇక్కడికి తీసుకొచ్చారు? మా భాషలో దీన్ని కిడ్నాపింగ్ అని చెప్తాం. లేదు రుద్ర, మీ భాషకి మా భాషకి ఎలాంటి తేడా లేదు. నేను మిమ్మల్ని ఇలాగా ఫర్గాటెన్ వరల్డ్ కి తీసుకురావడానికి నన్ను క్షమించండి. కానీ నన్ను ఏం చేయమంటారు? మా దగ్గర 36 గంటలు మాత్రమే ఉన్నది. ఆ 36 గంటల్లో ఆ మ్యాజిక్ రింగ్ నా దగ్గరికి రాలేదంటే ఈ లోకం అంతా అంతమైపోతుంది. నెగటివ్ ఫోర్స్ మాత్రమే ఉంటుంది రుద్ర, నెగటివ్ ఫోర్స్ మాత్రమే ఉంటుంది. 36 hours లో ఫర్గాటెన్ వరల్డ్ మాయమైపోతుందా? కానీ ఎలా? ఈ ఫర్గాటెన్ వరల్డ్ ని ఒక మ్యాజిక్ రింగ్ మాత్రమే కాపాడుతుంది. అది ఒక మ్యాజికల్ ట్రీ కొమ్మలో మాత్రమే ఉంది. అది 36 గంటల్లో చెట్టు కొమ్మ లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆ మ్యాజికల్ రేస్ బయటికి రానే రాదు. ఆ తర్వాత కొంచెం కొంచెంగా అంతా అంతమైపోతుంది. అవును, అంతమైపోతుంది. మీరే వెళ్ళి ఆ రింగ్ ని ఎందుకు
ఎందుకు తీసుకోకూడదు? అది ఎందుకంటే తను ఎవరంటే రాజులకే రాజు పప్పెట్ రాజు. తన్ని ఎవరు ఓడించలేరు. తన శక్తి అసాధ్యం. ఒక్కసారి తను ప్రయత్నించాడు, అలాగే టపటపమంటూ కొట్టేశాడు. ఇదిగో తీసుకో. ఇది ఎలా ఉంది? ఇది ఎలా ఉంది? ఇది బాగుందా? ఇది నచ్చిందా? ఇది పైనుంచి, ఇది కింద నుంచి. ఇది ఎలా ఉంది? బాగుందా? నీకు నచ్చిందా చెప్పు. నువ్వు ప్రయత్నించి చూడు. మేము చాలా ప్రయత్నించాం కానీ ఓడిపోయాము. ఎందుకంటే దాన్ని ఒక రోబోటిక్ ఫోర్స్ దాన్ని కాపాడుతుంది. అది చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. తనతో మెజిషియనే పోరాడగలడు. అందువల్లనే మిమ్మల్ని నేను ఇక్కడికి పిలవాల్సి వచ్చింది. ఒక్కసారి ఆ రింగు నాకు దొరికింది అంటే టపా టపా అంటూ పిడిగుద్దులు గుద్దుతాను. ఎలా ఉంది? మనసుంటే మార్గం ఉంటుంది. అస్తమానం ఎందుకు నన్ను టార్గెట్ చేస్తున్నారు? కచాక్. ఎప్పుడు మాకు విషయం తెలిసిందో 36 అవర్స్ లో రింగ్ చెట్లోకి వెళ్ళిపోతుందని మేము చాలా భయపడ్డాం. అందుకనే మిమ్మల్ని తీసుకొచ్చాం. దయచేసి సాయం చేయండి రుద్ర. మీరు బాధపడకండి, ఆ రింగ్ ని మేము తీసుకొచ్చి మీకు ఇస్తాం. ఏంటి నిజంగానా? థ్యాంక్ యూ రుద్ర. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కేవలం పేరుకు మాత్రమే రాజుని, కానీ నువ్వే అసలైన రాజువి. థ్యాంక్ యూ రుద్ర. కానీ ఎక్కడికి వెళ్ళాలి? నేను మీతో పాటు ఒక గైడ్ ని పంపిస్తాను. యా స్వీటో. ఇదే స్వీటో. ఈ స్వీటోనే మిమ్మల్ని గైడ్ చేస్తుంది. ఇది మిమ్మల్ని ఆ మ్యాజికల్ ట్రీ దగ్గరికి తీసుకెళ్తుంది. స్వీటో, వీళ్ళని ఒంటరిగా వదిలేయద్దు. గుడ్ బాయ్. రుద్ర గుర్తుంచుకో, మనకి 36 అవర్స్ మాత్రమే ఉంది. మీరు బాధపడకండి, నీ రింగ్ తోనే తిరిగి వస్తాను. లెట్స్ గో స్వీటో. రోబోట్స్ తో జాగ్రత్తగా ఉండు. ఇంకా ఆ స్పెషల్ గా ఉన్న మీనియన్స్ తో. అది వాటిని ఫర్గటన్ వరల్డ్ లో అంతా పాకి ఉంచింది. అందుకని జాగ్రత్తగా ఉండండి. అది ఏ రూపంలో అయినా మిమ్మల్ని కలుస్తుంది. థ్యాంక్ యూ పప్పట్ రాజా, మేం చూసుకుంటాం. బాయ్. ఆల్ ద బెస్ట్ రుద్ర. ఈ స్వీట్ చాలా క్యూట్ గా ఉంది. ఐ విష్ దీన్ని మనతో పాటు సన్ సిటీకి తీసుకెళ్తే బాగుంటుంది. మనసుంటే మార్గం ఉంటుంది. స్వీట్కి సన్ సిటీలో బాగుంటుంది. హలో కిడ్స్, ఐఎమ్ బ్యూటీ బీట్స్. తీసుకువెళ్తాను మిమ్మల్ని నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్. ఎవరికైనా ఫ్రీ లిఫ్ట్ కావాలా? హాయ్ బ్యూటీ బీస్, మై నేమ్ ఇస్ వరుణ్. మనసుంటే మార్గం ఉంటుంది. నువ్వు బ్యూటీ, అలాగే బీస్ట్ కూడానా? అసలు ఏం పేరుది? ఆ పేరుని ఇక్కడున్న చిన్న చిన్న పిల్లలు పెట్టారు. కానీ నాకు ఐ లవ్ కిడ్స్. నడుచుకుంటూ ఎంత దూరం అని వెళ్తారు? రండి, మీ యొక్క డెస్టినేషన్ కి నేను చిటికలో నేను తీసుకెళ్లి వదులుతాను. ఈ స్వీట్ ఏమైంది? రుద్ర కూర్చుందాం. ఐఎమ్ సో టైర్డ్. ఏదో ప్రాబ్లం ఉంది. ఈ స్వీటో ఎందుకని అరుస్తోంది? ఇది మమ్మల్ని కార్లు ఎక్కద్దని హింటిస్తుందేమో. థ్యాంక్ యూ బ్యూటీ బీస్ట్, మాకు ఈ రైడ్ ని ఆఫర్ చేసినందుకు. కానీ మేము నడిచి వెళ్తాం. మైరా, వరుణ్, రంగీలా రండి.
ఇది మా జీవితాన్ని లాక్కోవడానికి బీమ్ ఆఫ్ లైఫ్ దగ్గరికి వెళ్తుంది. నువ్వు దీన్ని ఆపు. కమాన్ రుద్ర, ఆ బ్యూటిఫుల్ బీస్ట్ ను వదిలిపెట్టద్దు. ఇదిగో ఇలాగా టపా 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 టపా. ఇలాగా ఎత్తి కొట్టానంటే అప్పుడు తెలుస్తుంది నా సొంత ఏంటో. ఇదిగో ఇలాగా ఇలా ఆగవట్నా? నన్ను కొట్టడం ఆపు. నేనే పర్ఫెక్ట్ రాజాని. సారీ సారీ సారీ. ఎస్ ఎస్ కమాన్ రుద్రా. రుద్రా స్టాప్ స్టాప్ ఇట్. ఇప్పుడు దీన్ని మ్యాజిక్ చేసి ఓపెన్ చేస్తాను. ట్రై చేస్తాను. రుద్రా, మేము బయటకు వచ్చేసాం. ఓకే. రుద్రా, నేను బానే ఉన్నాను. నువ్వు కాపాడావు రుద్ర, లేకపోతే మా పరిస్థితి కూడా ఈ బీటీ బీస్ లా అయిపోయేది. కానీ అది మనల్ని ఎందుకు నాశనం చేయాలనుకుంది? ఖచ్చితంగా ఈ రోబోట్ ఆ మినియమ్స్ లో ఒకటై ఉంటుంది. దీని గురించి పప్పెట్ రాజా మీతో చెప్పారు కదా. అరే, ఈ స్వీట్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? స్వీట్ ఎక్కడ కనిపించట్లేదు. Oh no! ఇప్పుడు మనం మ్యాజికల్ ట్రీ వరకు ఎలా వెళ్ళి చేరుతాము? లేదు, మన దగ్గర ఎక్కువగా టైం లేదు. స్వీటోని మర్చిపోయి మనం ముందుకు సాగాలి. పదండి. ఈ రోడ్ ఎక్కడో ఒక దగ్గర ఎండ్ అవుతుంది కదా. రుద్ర, అటు చూడు, అక్కడేదో ఉంది. ఫర్గాటన్ వరల్డ్ లో చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. ఇంత అందమైన షూస్ ని ప్రజలు ఎలా పడేయగలరు చెప్పు? పర్ఫెక్ట్. ఇది వేసుకుంటాను. బాలేదు, ఇది వేసుకుంటాను. ఇది బాగుంది. అక్కడ కూడా ఉంది. అయితే నేను అన్ని తీసుకువెళ్తాను. నాకు లాటరీ దొరికింది. హే హే. ఇక్కడ ఉన్నాయి. ఇది కూడా తీసుకుంటాను. వరుణ్, జాగ్రత్త. నేనేమనుకుంటున్నానంటే వెళ్ళేలోపు 4-5 జోడీలు తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ట్రై చేయమంటావా? అరే, ఏంటిది? అద్భుతమైన షైనీ షూస్. ఈ షూస్ ని నేను వేసుకోబోతున్నాను. ఖచ్చితంగా చేయకూడదు. ఒక పక్క స్వీట్ గురించి ఏమీ తెలియలేదు. మనం మ్యాప్ లేకుండా ఎలా ముందుకు వెళ్తాము? మన గైడ్ వాడే మిస్ గైడ్ అయిపోయాడు. నాకు ఇప్పుడు ఈ షూస్ ని వేసుకుని డాన్స్ చేయాలని ఉంది.
ఒరే భలే, చాలా బాగుంది. నా పేరు షైనీ షూస్. ప్రాబ్లం ఏదైనా సరే నేను ఇట్టే పరిష్కరించేస్తాను. ఇక అడగండి. ఏదైనా అనుమానమా? ప్రాబ్లం ఉంటే చెప్పు. మనసుంటే మార్గం ఉంటుందంటారు. ఒక ప్రాబ్లం ఉంటే సరిపోతుంది. మేము మ్యాజికల్ రింగ్ దగ్గరికి వెళ్ళాము, కానీ మా గైడ్ కనిపించకుండా పోయాడు. ఆ? అందరూ కాళ్ళకు మమ్మల్ని వేసుకుంటారు, కానీ నువ్వు మాత్రం మమ్మల్ని నెత్తి మీద పెట్టుకోవాలనుకుంటున్నావు. అదేమి సాధ్యం కాదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. చెప్పింది అర్థమైందా? ఆ? అంతేనా? గాలిపోయిందా? ఇంతసేపు గొప్పలు చెప్పా, ఏ విషయాన్నైనా నిమిషంలో సాల్వ్ చేసేస్తాను అది ఇది అన్నావు, మరి ఇప్పుడేమైంది? ఓకే ఓకే, అయితే ఇక నన్ను వేసుకోవచ్చు. నువ్వు ఏదైతే అనుకొని మమ్మల్ని వేసుకుంటావో అక్కడికి హాయిగా ఎగురుకుంటూ వెళ్ళిపోవచ్చు, కానీ నన్ను కొంచెం ముందుగానే వదిలేయాలి. అర్థమైందా? సందేహం ఉంటే అడగచ్చు. ఓకే, తిప్పుతాను. ఇలాగ కావాలి మీకు. మంచి విషయం, సముద్రంలో నిధి దొరికినట్టు మనకి ఇప్పుడు గైడ్ దొరికింది. రంగీలా వద్దు, ఆగండి. ఓహో, రంగీలా మీకేంటి అంత అవసరం? ఇక్కడ ఒక్కొక్క అడుగు బాగా ఆలోచించి వెయ్యాలి. అరే మెల్లగా వెళ్ళు, నేను ఊపిరి తీసుకోలేకపోతున్నాను. ఇలా మెల్లిగా వెళ్ళానంటే నువ్వు చెప్పిన చోటుకి ఎలా చేరుకోగలను? ఆ భీమ్ దగ్గరికి వెళ్ళలేదంటే నిన్ను లోపలికి మాత్రం ఎలా వదిలిపెట్టగలను? నిన్ను వదిలిపెట్టకుంటే నువ్వు అనుకున్న పని ఎలా నెరవేరుతుంది? ఏదైనా అనుమానమా? అరే ఈ షూస్ కి అసలు ఏమైంది? ఆగండి. ఏంటిది? బీమ్ ఆఫ్ లైఫ్. రంగీలా, ఆగండి. రుద్రా! ఇప్పటి వరకు నేను ఎవరి దగ్గర ఇలాంటి దెబ్బలు తినలేదు బాబు. ఈ షూస్ ఏంటి నన్ను ఇలా కొడుతున్నాయి? అంతర్ మంతర్ కాలి కలందర్ చూ. మైరా, ఒకరికి హెల్ప్ చేయడం కోసం ఎందుకని ఎప్పుడు నన్నే టార్గెట్ చేస్తుంటావు? సారీ వరుణ్. ఓహో, వీడి మూర్ఖత్వం వల్ల ఎంత టైం వేస్ట్ అవుతుందో చూడు. రుద్ర ఎందుకు వాడిని కాపాడి ముందుకు వెళ్ళలేదు? మైరా, నువ్వు మిగతా షూస్ ని చూసుకో. మైరా, బీమ్ ఆఫ్ లైఫ్ గ్రావిటీ ఎక్కువగా ఉంది. అరే దీని పేరు బీమ్ ఆఫ్ లైఫ్ కాదు, బీమ్ ఆఫ్ డెత్ అని పెట్టుండాల్సిందే. నేను హెల్ప్ చేస్తాను. రుద్రా! మనం రంగీలాని కాపాడడానికి మన పవర్స్ ని కంబైన్ చేయాలి. ఇబాయిస్కా సుబాయిస్కా మ్యాజిక్ ఎన్హాన్స్. అవి తిరిగి వస్తున్నాయి. మనం ఇక్కడి నుంచి బయలుదేరాలి. లెట్స్ గో గైస్. ఇక్కడ చలి చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ నుంచి బయలుదేరిపోతానండి. అరే మనం ఎక్కడికి వచ్చాం?
రుద్ర మనం వేరే ఎక్కడికో వచ్చాము. అరే, నేను ఇక్కడ కుల్ఫీలాగా బిగిసిపోతాను అనుకుంటాను. ఈ ఫ్రోజన్ వరల్డ్ మొత్తం ఓల్డ్ రెఫ్రిజిరేటర్స్ తో నిండిపోయాయి. అలా చూడు, ఏంటది? I am the world to the gold. Welcome to the refrigerator world. వస్తువులు ఎంత పాతదైనా సరే నేను దాన్ని పెట్టుకుంటాను. కోల్డ్ రండి, నా దగ్గర ఎక్కువ చాక్లెట్ ఐస్ క్రీమ్ అన్ని ఉన్నాయి. వచ్చి తినండి. చాక్లెట్స్. ఐస్ క్రీమ్. ఎంత కావాల్సిన తినండి. రండి. రంగీలా, వరుణ్, ఆగండి. ఆగండి. Let's go and eat. ఓ, ఎవరైనా వాళ్ళని ఆపండి. వాళ్ళు చాలా అమాయకులుగా ఉన్నారు. రోబోట్లస్ వేసిన వలలో అప్పుడప్పుడు ఇరుక్కుంటున్నారు. ఆగండి. అది ట్రాప్. ఆగండి. హలో మ్యాన్, అసలు నువ్వు ఏం చేస్తున్నావా? మీరు ఆయనకి నెత్తి మీద చోటిచ్చారు. వావ్! ఇంత మంచి చాక్లెట్ హౌస్ ని నేను మన మాల్లో కూడా చూడలేదు. ఏదో ఒకటి చేసి నేను నా ఫ్రెండ్స్ ని కాపాడాలి. ఎక్కడికి వెళ్ళిపోయారు? రండి. ఎక్స్క్యూజ్ మీ, ఈ చాక్లెట్ వరల్డ్ మీదేనా? అవును, నాదే. ఏం తింటారు? నాకు ఐస్ క్రీమ్ కావాలి. నాకు కూడా. మీ టూ. మీకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం అంట. చల్లగా స్వీట్ ఐస్ క్రీమ్. మై డియర్ కిడ్స్. డోర్. నో! మైరా, వరుణ్, రంగీలా, నువ్వు ఎవరు? నేనే రోబోటాస్. నా పవర్ ఎంతంటే మమ్మల్ని క్రాష్ చేసే అంత. ఓ నో, ఇది రోబోటాస్. రాజుగారు తనతో జాగ్రత్తగా ఉండమన్నారు. తెలియకుండా తప్పు చేసే వాళ్ళు ఒకవేళ బుద్ధివంతులుగా కూడా ఉండొచ్చు. ఒకవేళ తెలిసే తప్పు చేసే వాళ్ళ బుర్ర బ్లాక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మీ బుర్ర కూడా అలాగే బ్లాక్ అయ్యింది, ఈ ఫ్రిడ్జ్ తలుపులాగా. అందువల్ల హ్యాపీ ఫ్రీజింగ్. మైరా, వరుణ్, రంగీలా, మీరు బానే ఉన్నారు కదా?
Ibaiska door breaker. ఏం చెయ్యాలి నువ్వెవరు ఇంకా నా ఫ్రెండ్స్ ని ఎందుకని బంధించావు? నేనే రోబోటస్. నాకు ఎంత పవర్ ఉందంటే నిన్ను క్రాష్ చేసేంత. అలాగా అయితే నువ్వే రోబోటసా? నా ఫ్రెండ్స్ ని వదిలిపెట్టు, లేదంటే నువ్వు సరే, నీ ఫ్రెండ్స్ సరే, ఎవరు ఎక్కడి నుంచి బయటకు వెళ్ళలేరు. మీకు మీ ప్రాణాల మీద ఆశలు ఉందంటే ఆ ట్రీ పక్కన అస్సలు వెళ్ళకండి. నేను ట్రీ దగ్గరికి వెళ్తాను, నా ఫ్రెండ్స్ ని కాపాడుతాను, ఇంకా నిన్ను అంతం చేస్తాను. నువ్వు పెద్ద తప్పు చేస్తున్నావు. రోబోటస్ ఇప్పుడేంటి ఇది కొత్త సమస్య? నువ్వు ఎక్కడ తప్పించుకుని వెళ్తావు? ఇక్కడ ఫ్రీజ్ అయిపోతావు. నువ్వు ఎక్కడ తప్పించుకుని వెళ్తావు? ఇక్కడ ఫ్రీజ్ అయిపోతావు. త్వరగా రండి, మనం ఇక్కడి నుంచి బయలుదేరాలి. yes వాళ్ళు బయలుదేరిపోయారు. ఓ అయితే సరే, ఎలా ఉంది? పప్పెట్ రాజా సారీ. హలో మ్యాన్, ఇంకోసారి ఇలా చేసావంటే నీ తల తీసేస్తాను. నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను. కొంచెం ముందుకు వెళ్ళండి. అక్కడే అక్కడే అదిగో తీసుకోండి. దొరికేసింది. హలో మ్యాన్, ఈ రాజాది రాజుని, పర్ఫెక్ట్ మ్యాన్ ని రాజు అవ్వకముందే అంతం చేయాలని చూస్తున్నావా? ఆ రుద్రదారిలో సమస్యలనేది తీరట్లేదు. ఆ తర్వాత నువ్వేంటంటే నా తల మీద ఎక్కి ఆడుతున్నావు. మనం మళ్ళీ ఏదో కొత్త చోటుకొచ్చాము. అందరూ కలిసికట్టుగా ఉండండి. ఇది గ్లాస్ తో తయారు చేసిన ఒక వరల్డ్ లా ఉంది. బాగా చీకటి పడుతోంది, మనం వెంటనే బయలుదేరాలి. మైరా ఆగు. అక్కడ చూడండి, గ్లాస్ బౌల్ హౌస్. మనం ఈరోజు రాత్రి ఇక్కడే ఉండాలనుకుంటాను, కానీ అక్కడ ఇద్దరు డాన్స్ ఆడుతున్నారు. నా దగ్గర కూడా ఇలాంటి గ్లాస్ బాల్ ఉండేది. అందులో కూడా ఇలాగే డాన్సింగ్ కపుల్ డాన్స్ ఆడుతూ ఉంటారు. రండి వెళ్ళి చూద్దాం, బట్ బీ అలర్ట్. ఈసారి ఏమరిపోకూడదు.
ఆగండి. ఓహో, అప్పుడైతే అది మీరేనా? ప్లీజ్ కమ్ ఇన్. இந்த கிளாஸ் வால் எவ்வளவு பெருசா இருக்குல்ல? వావ్, చాలా పెద్దదిగా ఉంది. ఇంత స్నోనా? వావ్, గ్లాస్ క్రిస్మస్ ట్రీ చాలా విచిత్రంగా ఉంది. అరే వరుణ్, కాపాడు! రంగీలా మీ మొహం. మా గ్లాస్ బాల్ డిఫరెంట్ గా ఉంది కదా. అవును, చాలా అద్భుతంగా ఉంది. నౌ లెట్స్ మీ ఇంట్రడ్యూస్ అవర్ సెల్ఫ్. ఐఎమ్ జాస్మిన్. ఈయన మా హస్బెండ్ జాక్ అంటారు. మీ అందరి పేర్లు మాకు తెలుసు. మార్నింగ్ నుంచి మీ న్యూస్లు మాకు అందుతూ ఉన్నాయి. మీరు నిజంగా చాలా ధైర్యవంతులు. కానీ నేను చెప్పేది ఒకసారి వినండి. మీరు రోబోటర్స్ తో పెట్టుకోకండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి తిరిగి వెళ్ళిపోండి. మీరిద్దరూ మంచి వాళ్ళలాగా కనిపిస్తున్నారు. నేను ఫర్గాటన్ వరల్డ్ లో నాకు హెల్ప్ చేయడానికి ఎవరు దొరికినా వాళ్ళు మమ్మల్ని మిస్గైడ్ చేశారు. ఇప్పుడు మేమెలా మిమ్మల్ని నమ్మాలి? యా, వీ కెన్ అండర్స్టాండ్. మేము లైవ్ టీవీలో మీ స్ట్రగుల్ ని చూసాం. కానీ మమ్మల్ని నమ్మడం నమ్మకపోవడం కంప్లీట్ గా మీ చాయిసే. ఒకవేళ మీకు మాపై నమ్మకం లేకపోతే మీరు బయటకు వెళ్ళొచ్చు. కానీ మీరు మా ఇంట్లో ఉన్నంత వరకు మేము మిమ్మల్ని కాపాడుతాము. దట్స్ అ ప్రామిస్. రుద్ర, నాకు వీళ్ళు మిగతా వాళ్ళలా కనిపించట్లేదు. మనం రిస్క్ చేసి ఎవరినైనా నమ్మే తీరాలి కదా. ఓకే మైరా, ఇఫ్ యు సే సో. మీరు కూడా మాతో పాటు డాన్స్ చేయండి. లెట్స్ ఎంజాయ్. లెట్స్ చేంజ్ ది మ్యూజిక్. మీరు బాగా అలసిపోయినట్టున్నారు. ఈ రోజు రాత్రి బాగా రెస్ట్ తీసుకోండి. రేపు ఉదయం మీకు ఎలా వెళ్ళాలో దారి నేను చూపిస్తాను. ఆల్ రైట్? పద. అరే, ఈ రాత్రి పూట వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? మీరు ఈ రాత్రి పూట ఎక్కడికి వెళ్తున్నారు? మైరా, వరుణ్, రంగీలా, త్వరగా లేకండి. ఇప్పుడేమైంది రుద్ర? ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంది. మిమ్మల్ని కలిసి
కలుసుకోవడంలో చాలా సంతోషం. మీరిద్దరు ఎందుకని బాయ్ చెప్తున్నారు? ఇక్కడ ఏం జరుగుతోంది? మైరా, వరుణ్, ఇలా డోర్ నాక్ చేయడం వల్ల ఏమీ జరగదు. సైడ్ కి రండి. జిబాయిస్కా డోర్ ఓపెన్ ఇటో. This is not acceptable. ఇకపైన నా లైఫ్ లో ఏ స్ట్రేంజర్ ని నేను అసలు నమ్మే తీరను. నెవర్ ఎవర్. వాళ్ళిద్దరు ఎంత స్వీట్ అండ్ సింపుల్ గా కనపడ్డారు. వాళ్ళు కూడా మనల్ని మోసం చేశారు. Hello kids, having fun? మ్యాజికల్ రింగ్ దగ్గరికి ఇంతవరకు ఎవరు చేరింది లేదు, ఎవరు చేరలేరు కూడా. సరే ఓకే, ఇప్పుడు మిమ్మల్ని కాస్త స్పీడప్ చేస్తా. ఎంజాయ్ ద బీమ్ ఆఫ్ లైఫ్. బీమ్ ఆఫ్ లైఫ్? నో, ఈ బీమ్ ఆఫ్ లైఫ్ లైఫ్ ని తీసేసుకుంటుంది. మమ్మీ రుద్ర, ఇప్పుడు ఏం జరుగుతుంది? మనం పూర్తిగా ఇరుక్కుపోయాం. ప్రశాంతంగా ఉండు మైరా. తాతయ్య ఎప్పుడు చెప్తారు, ప్రాబ్లం ఎంత పెద్దగా ఉన్నా సరే మన మనసుని అంత ప్రశాంతంగా ఉంచాలి. లేదు లేదు లేదు, లేనే లేదు. ఆ రుద్రాని మనమే ఈసారి కాపాడే రిస్క్ తీసుకోవాలి. త్వరగా వెళ్ళండి, కాపాడండి. అరే, ఎవరైనా ఇక్కడి నుంచి వెళ్ళండి. నీకేంటి ఇన్విటేషన్ ఇవ్వాలా ఏంటి? వెళ్ళు. నేను రాజులకే రాజుని, పపెట్ రాజుని. వెళ్ళు, నేను ఆజ్ఞాపిస్తున్నాను. వెళ్ళు త్వరగా. ఎక్కడ పడిపోయాయి? ఓహో, ఇప్పుడు కనిపిస్తోంది. మూర్ఖుడా, మూర్ఖుడా. ఇప్పుడే వెళుతున్నాను. మనసుంటే మార్గం ఉంటుంది. దేవుడా, ఎవరినైనా పంపించండి. ఎంత పెద్ద జుట్టు. అరే, నువ్వు తర్వాత పొగడొచ్చు, ముందు అరవో. లాగు చార్మి, లాగు, గట్టిగా లాగు. అయితే మీకు సాయం చేయాలి కదా నేను. నేను నా పవర్స్ ని చార్మికి ఇవ్వాల్సిందే.
ఈ బాయిస్కా మ్యాజిక్ ట్రాన్స్ఫరీటో. అరే నాకు స్వాగండి. చార్మి, హలో మ్యాన్, మాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్. కానీ ఇది రాజులకే రాజైన పప్పెట్ రాజు ఆజ్ఞ కదా, అందుకనే నేను చేయక తప్పలేదు. రుద్ర, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాల్సింది. నువ్వు నా బాడీలో మ్యాజికల్ పవర్ ట్రాన్స్ఫర్ చేయకుండా ఉండుంటే ఆ బాల్ హౌస్ నుంచి మిమ్మల్ని అందరినీ బయటపడేసేదాన్ని కాదు. రాత్రిలో మనం వెళ్ళటం అంత మంచిది కాదు. ఇక్కడే ఉండండి, పొద్దున్నయ్యే వరకు మీకు తోడుగా నేను ఇక్కడే ఉంటాను. వావ్, ఈ మ్యాజికల్ హ్యాట్ చాలా అందంగా ఉంది. ఎస్, థ్యాంక్స్. రెస్ట్ తీసుకోండి, తెల్లారగానే మనందరం వెళ్దాం. నేను మీతో పాటు రాలేను, కానీ టైంను గుర్తించుకోండి. ఇంకా 12 అవర్స్ మాత్రమే ఉంది. మరేం పర్లేదు చార్మి, మేం చూసుకుంటాం. మనసుంటే మార్గం ఉంటుంది. వెళ్లే ముందు ఏమైనా మంచి పని చేయాలంటే మాకు చెప్పు, మేము చేస్తాము. ఇదిగో మీ గైడ్ వచ్చేసాడు. పాపం ఈ కుక్క పిల్ల అక్కడ కూర్చొని బాధపడుతూ ఉంది, అందుకనే నేను తీసుకొచ్చాను. ఓకే రుద్ర ఫ్రెండ్స్, ఇక మనం బయలుదేరదాము. టేక్ కేర్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. రుద్ర, కనెక్ట్ విత్ మీ. రుద్ర, నువ్వెక్కడున్నావు? రుద్ర. తాతయ్య, మీరు మమ్మల్ని వెతికి కనిపెట్టారు. రుద్ర, నువ్వెక్కడున్నావు? నాకు చెప్పు. ఇంకా ఎలా ఉన్నారు మీరందరూ? తాతయ్య, మేము అన్ఫార్చునేట్ గా ఫర్గాటన్ వరల్డ్ కి వచ్చేసాం. తాతపాడి తందూరిగా అయిపోతుందిలా ముందే. తాతయ్య, మీకు ఏమైంది తాతయ్య? తాతయ్య, చెలి, నువ్వు నా ఫోకస్ ని నాశనం చేశావు. చెలి, నీకేం కాలేదుగా? అది తాతయ్య, మీ ఒళ్ళు చాలా వేడిగా ఉంది. నేను కాపాడడానికి ప్రయత్నించాను. సారీ, నా మంచి కోసం ఇలా చేశావని నేను అనుకోలేదు. రుద్ర ఎక్కడున్నాడో తెలిసిపోయింది. మనసుంటే మార్గం ఉంటుంది. తాతగారు మనల్ని ఇక్కడి నుంచి తప్పకుండా కాపాడతారు. కానీ మనం పప్పట్ రాజాకి చేసిన ప్రామిస్ ని నెరవేర్చాలి. రుద్ర, విధి అన్నిసార్లు నీకు అవకాశం ఇవ్వదు. తిరిగి వెళ్ళిపో.
లేదంటే నీతో పాటు నీ ఫ్రెండ్స్ ని కూడా క్రాష్ చేసేస్తా. మనసుంటే మార్గం ఉంటుంది. రుద్ర పక్కన ఉండగా మాకు ఏవైనా కూడా మాకు ఎలాంటి సమస్య లేదు. ఎదురుగుండా బీమ్స్ ఆఫ్ లైఫ్ ఉన్నాయి. ఆ తర్వాత వెనకాల అనిమల్స్ ఆఫ్ టేకింగ్ లైఫ్స్ ఉన్నాయి. రుద్ర, అక్కడ చాలా చీకటిగా ఉంది, ఏమీ కనిపించట్లేదు. Animals! Happy hunting! Attack! ప్రొటెక్షన్ షీల్డ్ క్రియేటో. రుద్ర, అనిమల్స్ ని ఆపి తీరాలి, లేదా ఈ షీల్డ్ విరిగిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మన దగ్గర ఒకే ఒక దారి ఉంది. మనం ఎలాగో వెనక్కి వెళ్ళలేము, ఎందుకంటే మన టార్గెట్ ముందుంది. మనం బీమ్స్ ఆఫ్ లైట్ కి మధ్యలో నుంచి సేఫ్ గా తప్పించుకోవాలి. రుద్ర, those beams are so dangerous. మనం కొంచెం టచ్ అయినా మనం వెంటనే డిసాల్వ్ అయిపోతాం. ఐ నో మైరా, మనం ఈ పనిని ఎంతో జాగ్రత్తగా చేయాల్సిందే. తాతయ్య చెప్పింది గుర్తుంచుకోండి. ఫోకస్ అండ్ బిలీవ్. మీరందరూ నా వెనక్కి రండి. ఇంకా ఒకరి డ్రెస్ ని ఇంకొకరు పట్టుకోండి. రుద్ర, స్టార్ట్ చేయని ఎక్స్ప్రెస్ ట్రైన్ ని మేము సిద్ధంగా ఉన్నాం. దేవుడా, ఈ రోజు ఇందులో నుంచి తప్పించుకుంటే చాలు. దీని తర్వాత ఇంకెప్పుడు ఫర్గాటన్ వరల్డ్ పేరే చెప్పను. అరే, మనం ఈ రింగ్ కోసం బాగా ఇరుక్కుపోయాం. ఇక మీదట నేను రింగే వేసుకోను. మనసుంటే మార్గం ఉంటుంది. దేవుడు మమ్మల్ని ఇక్కడ జరగన కాపాడు. రండి, రింగ్ ని తీసుకుందాం.
అరే అది మళ్ళీ పెద్దదయ్యింది. రింగ్ గురించి ఒక విషయం ఎవ్వరికి తెలీదు. రింగ్ కి ఆపత్తులు ఎదురొస్తే అది దానంతట ఈ ట్రీ లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత దీన్ని ఎవ్వరు తీయలేరు. ఇంకా కాసేపే, ఆ తర్వాత మీరే తలుచుకున్నా కూడా దాన్ని తీయలేరు. అది మళ్ళీ ఒకటైపోతుంది. రుద్ర, నువ్వెక్కడున్నావు? నువ్వు ఎక్కడున్నావు? రుద్ర, నీ మ్యాజికల్ పవర్ తో నన్ను ఏవి చేయలేవు. ఇంకా కాసేపే, ఆ తర్వాత నువ్వు ఏమనుకున్న రింగ్ ని అస్సలు ముట్టుకోలేవు. ఇంతవరకు నిన్ను ఓడించాలని మాత్రమే అనుకున్నాను, కానీ ఇప్పుడు నేను నిన్ను పూర్తిగా అంతం చేస్తాను. ఓ, నువ్వు ఇక్కడున్నావా? రుద్ర, రుద్ర ఆగు. తాతయ్య మీరా? రుద్ర ఆగు. నువ్వేం చేస్తున్నావు? నేను ఈ ప్రపంచం గురించి తెలుసుకున్నాను. రోబోటర్స్ ఈ రింగ్ యొక్క ప్రొటెక్టర్స్. కాబట్టి ఈ ప్రపంచం ప్రశాంతంగా ఉంది. ఈ రింగ్ దుష్టుల చేతికి దొరికిందంటే ఈ ప్రపంచం నాశనం అయిపోతుంది. రోబోటస్ రింగ్ ప్రొటెక్టరా? కానీ పప్పెట్ రాజు ఏం చెప్పారంటే
రోబోటిక్ పేర్లో ఉన్న ఒక ఫోర్స్ తనని కాపాడుతుంది. అది చాలా పవర్ఫుల్ అయినది. அதனாலதான் நாங்க ரிங் எடுக்க வந்தோம். అయితే నువ్వు ఈ వరల్డ్ ని డిస్ట్రాక్ట్ చేయడానికి రాలేదా? సారీ రుద్ర, నువ్వు ఎలా నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావో అదేలాగా నిన్ను కూడా నేను తప్పుగా అర్థం చేసుకున్నా. పప్పెట్ రాజు ఎక్కువ మందిని దొంగలించడానికి పంపించాడు. నేనేమనుకున్నానంటే నువ్వు కూడా వాళ్ళ ఒకరివని. అందుకే నేను పోరాడుతూ ఉన్నాను. లేదంటే ముందే నీ దగ్గర నిజం చెప్పుంటాను. మనసుంటే మార్గం ఉంటుంది. నిజమేంటో చెప్పు. రాజు కన్నా రాజుని, పపెట్ రాజాని ఇక్కడ వచ్చాను. నిజమేంటో నేను చెప్తాను. రుద్ర, నేను నిజం చెప్తాను ఏంటనేది. రాజు కన్నా పెద్ద రాజుని ఇప్పుడవుతాను, అసలైన పపెట్ని. ఈ రింగ్ లేకుండా హ్యూమన్ వరల్డ్ లోకి వెళ్ళి నేను సర్వైవ్ అవ్వలేను. నేను అంతమైపోతాను. రింగ్ వేసుకుని వెళ్ళానంటే హ్యూమన్ రూపంలోకి మారి అమరుడు అయిపోతాను. ఆ తర్వాత నన్ను ఎవ్వరు అంతం చేయలేరు. ఏమి నమ్మలేదు పప్పెట్ రాజా, నమ్మలేదు. మేం కూడా మీతో పాటు వస్తాం. అవును, మనల్ని ఎవ్వరు అంతం చేయలేరు. 36 గంటలు అవుతానికి ఇంకా గంట కూడా ఎక్కువగానే ఉంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్ రుద్రా. రింగ్ ఇక్కడే ఉంది ఈ వరల్డ్ లో. ఇంకా ఈ 36 అవర్స్ అనే విషయం ఏంటి? ఒక్కొక్క 100 సంవత్సరాలకు ఒక్కసారి దాని పోర్టల్ వరల్డ్ ఓపెన్ అవుతుంది. ఒక్కసారి హ్యూమన్ వరల్డ్ నుంచి లోపలికి రావడానికి. అప్పుడు నేను మిమ్మల్ని లోపలికి తీసుకొచ్చాను. ఆ తర్వాత 36 గంటల సేపు అయిన తర్వాత రెండోసారి పోర్టల్ వరల్డ్ ఓపెన్ అవుతుంది. ఈ వరల్డ్ నుంచి బయటికి వెళ్తానికి దాంతో పాటు నేను బయటికి వెళ్తాను. కానీ మీరు బయటికి వెళ్ళి ఏం చేస్తారు? మీ లోకం ఇక్కడే కదా ఉంది. లేదు, నా లోకం ఇక్కడ లేదు. నా లోకం ఎక్కడ ఉందంటే అదే. మీరు ఎక్కడి నుంచి వచ్చారో అదే. ఆ లోకంలోకి వెళ్ళి మనుషుల మీద పగ సాధించాలనుకుంటున్నాను. వాళ్ళు మమ్మల్ని ఉపయోగించుకొని మర్చిపోతున్నారు, పడేస్తారు. చాలా సెల్ఫిష్ వాళ్ళు, చాలా మూర్ఖత్వంతో ప్రవర్తిస్తున్నారు. అవును, నేను ఈ రింగ్ని వేసుకొని ఎవరినైతే టచ్ చేస్తానో వాళ్ళ జ్ఞాపకాలంతా మర్చిపోతారు. ఆ తర్వాత జీవితం అంతా హ్యూమన్స్ అంతా నన్ను ఎలా పప్పెట్టుగా చేసి నన్ను ఎలాగ వేళ్ల మధ్యన పెట్టి ఆడించారో అదే విధంగా నేను కూడా లోకల్లో ఉన్న మనుషులందరినీ నా వేళ్లలో పెట్టి వాళ్ళందరినీ ఆడిస్తాను. ద్రోహి, సెల్ఫిష్, నీవు నిన్ను ఈ రింగ్ తీసుకొని వెళ్ళనివ్వను.
నేను ఎవరిని? నేనెక్కడున్నాను? అవును, మీరందరూ ఎవరు? మొత్తం పోయిందిరా దేవుడా. వరుణ్, నీకు గుర్తుందా? మేము నీ స్నేహితులం. తను ద్రోహి పప్పెట్ రాజా. రింగ్ దాని తడాకా చూపించటం మొదలు పెట్టింది. ఇలా చూడు బాబు, నీ పేరు వరుణ్. ఆ రంగులు వేసుకున్న మనిషి ఉన్నాడు చూడు, తనే నీ తండ్రి. వెళ్ళు వెళ్ళు, వెళ్ళి నీ తండ్రి ఒడిలో కూర్చో. వెళ్ళు బాబు. నాన్నా! లేదు, లేదు. వరుణ్, నేను నీ నాన్న కాదు. మర్యాదగా కిందకి దిగు. రుద్ర, నీ ఫ్రెండ్ పరిస్థితిని చూసి విషయాన్ని అర్థం చేసుకో. నేను ఎవరిని ముట్టుకున్నా వాళ్ళకి మెమరీ లాస్ అయిపోతుంది. సారీ, ఐఎమ్ సో సారీ. నేను నిన్ను మోసం చేశాను. కానీ ఇప్పుడు నువ్వు ఏమీ చేయలేవు. కుదరదు. బాయ్ బాయ్. పప్పెట్ రాజా, ఆగు! నాన్నా, ఇంటికి రండి. మమ్మీ ఎక్కడ? మన ఇల్లు ఎక్కడుంది? మనసుంటే మార్గం ఉంటుంది. పప్పెట్ రాజా ఏంటి ఇలా చేసి వెళ్ళిపోయాడు? తనని ఇప్పుడు నేను ఎలా సంభాలించాలి రుద్ర? రుద్ర, త్వరగా వెళ్ళి ఆయన్ని ఆపు. 36 గంటల్లో ఆయన మాత్రం కాదు, నువ్వు కూడా బయటికెళ్ళే తీరాలి. ఒకవేళ నువ్వు మాత్రం ఆ పోర్టల్ నుంచి బయటికెళ్ళలేదంటే ఆ తర్వాత నువ్వు కూడా ఇక్కడ 100 సంవత్సరాలకి మాటుకుపోతావు. ఇప్పుడు నేను పప్పట్ రాజాని ఎదుర్కోలేను, ఎందుకంటే రింగ్ వేసిన తర్వాత ఆయన నాకంటే 100 రెట్లు బలవంతుడుగా అయిపోయారు. మీరు ఇక్కడే ఉండండి. మేము రింగ్ ని 36 అవర్స్ లోపల ఎలాగైనా ఇక్కడికి పంపిస్తాం. అరే, నేను నీ నాన్న కాదు. రుద్ర రుద్ర, నువ్వు నన్నంత ఈజీగా వెళ్ళనివ్వవు కదా. కానీ నిన్ను ఆపడానికి నా దగ్గర చాలా మంది ఉన్నారు. కెప్టెన్ ఫుట్బాల్. మీరు మాతోనే ఆడతారు, ఆ తర్వాత మమ్మల్ని మర్చిపోతారు, ఆ తర్వాత ఏదైనా ఒక మూలలో మమ్మల్ని పడేస్తారు. ఈ రోజు మిమ్మల్ని మేము కక్ష తీర్చుకుంటాం. అది మీ చోటు, అలాగే టైం కూడా మీదే. కానీ ఇది మా చోటు, అలాగే టైం కూడా మాదే. ఐ రిక్వెస్ట్, ప్లీజ్ సైడ్ అయిపోండి. మా దగ్గర టైం చాలా తక్కువగా ఉంది. నాన్న, నాకు బాగా ఆకలేస్తోంది. నాకు భోజనం కావాలి నాన్న, నాకు భోజనం కావాలి. ఐరా, తనని తీసుకువెళ్ళి అక్కడెక్కడన్నా కూర్చోబెట్టు. నాకు కాసేపు విశ్రాంతి కావాలి. రెడీ? ఒకవేళ నువ్వు ఇదే కోరుకుంటే దెన్ ఐఎమ్ రెడీ.
నాన్న గోల్ కొట్టేశారు. రుద్ర, ఆయన సమయాన్ని వృధా చేస్తున్నారు. 36 నిమిషాలు అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోతారు. పోర్టల్ ఓపెన్ అవడానికి ఇంకా 30 నిమిషాలే ఉంది. ఓకే మైరా. ఏమైంది? మైరా, వరుణ్, రంగీలా త్వరగా రండి, అతను పారిపోతున్నారు. నాన్న ఆకలేస్తోంది, భోజనం ఇవ్వండి నాన్న. అరే నా భోజన ప్రియుడా, నిన్ను అసలు ఇప్పుడు ఏం చేయను? పప్పెట్ రాజా, ఒకవేళ మీరు మాకు ఆ రింగ్ ని తిరిగిస్తే నేను మిమ్మల్ని వదిలేస్తాను. రాజులకే రాజుని, పప్పెట్ రాజాని, ఇంకా మెజిషియన్ కూడా ఉన్నాడు. నా దగ్గర టైం లేదు, అందుకని నేను పోరాడాను మీతో. నేను నిన్ను పోర్టల్ ఓపెన్ అయ్యేంత వరకే ఆపగలను. పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత ఫూ అని లోపలికి నేను వెళ్ళిపోతాను. నేను కాదు, నమ్మండి పప్పెట్ రాజా, మనం బయలుదేరదాం. అవును, మనమే. రంగీలా చూడు, నీ కోసం నేను గిఫ్ట్ ఉంచాను. నీ బ్రూమ్. అరే ఇది నాదే కదా రుద్ర, ఒకసారి దీన్ని చూడు, ఇందులో నా పేరు కూడా రాసుంది. సరిగ్గా కనిపెట్టావు రంగీలా, నేను నీ చీపిరి కట్టనే. హౌ ఆర్ యూ? చాలా బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. నాకు బాగా గుర్తుంది, నువ్వు నన్ను యూజ్ చేసిన తర్వాత నన్ను ఎలా డస్ట్బిన్ లో వేసావని. అదంతా నేను మర్చిపోతాను అనుకున్నావా? ఈ రోజు పగ తీర్చుకోవడానికి మంచి సమయం కుదిరింది. అరే ఇంత చిన్న విషయానికి నువ్వు నన్ను కొడతావా? నేను మాత్రమే కాదు, నా స్నేహితులు కూడా. కమాన్ ఫ్రెండ్స్. అరే మనసుంటే మార్గం ఉంటుంది, రుద్ర నన్ను కాపాడు. ఎక్కడికి పారిపోతున్నావ్? ఆగు. ఏయ్!
ఇప్పటి వరకు నేను దేంతో క్లీన్ చేసాను అది నన్ను ఇప్పుడు బాగా ఉతుకుతోంది. చూసావా రుద్ర, ఈ లోకల్లో హ్యూమన్స్ మీద ఎంత కోపంగా ఉన్నారు అనేది. మీరు వస్తువుల్ని ఉపయోగించి విసిరి కొడతారు. నేను దానికోసం పగ తీసుకోవడానికి వెళ్తున్నాను. వేషాన్ని మీరే స్ప్రెడ్ చేశారు, వీటిని మీరే ఉసుగలిపారు. నాన్న, మా నాన్ననే మీరు కొట్టారా? మా నాన్ననే మీరు కొడతారా? థ్యాంక్ యూ నాన్న, ఐ ప్రౌడ్ ఆఫ్ యూ. వారిని మొదలుకు కొట్టు. అమేజింగ్, అమేజింగ్, వండర్ఫుల్. ఈ రింగ్ గేట్వే టు హ్యూమన్ వరల్డ్ పోర్టల్ ఓపెన్ అయిపోయింది. ఎన్నో సంవత్సరాలుగా దీనికోసమే నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఎస్, నేను వెళ్ళాల్సిన సమయం వచ్చింది. నేనా లేదా మనమా? మనం చార్మి, మనమే. నువ్వు అప్పుడప్పుడు నన్ను ఆపొద్దు, సరేనా? మీరిద్దరూ లేకుండా నేను ఎక్కడికి వెళ్ళలేను. ఫ్రెండ్స్, ఫాస్ట్, పోర్టల్ ఓపెన్ అవుతోంది. మీరు వెళ్లే ముందు ఎంట్రీ ఫీజు కూడా ఇవ్వాలి. నేను మీ అందరినీ చాలా అందంగా ఫోటో తీసి ఇస్తాను. స్మైల్ ప్లీజ్. రుద్ర, రుద్ర, నువ్వు మాట్లాడగలవు అంతే, మ్యాజిక్ చేయలేవు. భీము కిందకు వచ్చేంత వరకు నువ్వు ఎంత మాట్లాడుకోవాలో మాట్లాడుకో. మాట్లాడు, మాట్లాడు, మాట్లాడు. ఎందుకంటే నేను రాజుకే రాజుని, పప్పటి రాజుని అవబోతున్నాను. నిజమైన రాజు అవబోతున్నాను. చార్మి, హాలో మ్యాన్, ఈ లోకాన్ని చూసుకోండి మీరు. కనిపెట్టాలా? నేను మీతో పాటు రావటం లేదా? చార్మి, చార్మి, నువ్వు అక్కడికొచ్చి ఏం చేస్తావు? నా దగ్గర ఈ రింగ్ మ్యాజికల్ పవర్ ఉంది, కానీ మీరు అక్కడికొచ్చి ఎలా సర్వైవ్ అవుతారు? రింగ్ లేకుండా పైకొచ్చిన తర్వాత భస్మమైపోతారు. చీటర్, లయర్, సెల్ఫిష్. నువ్వు ఎన్ని రోజులు మమ్మల్ని మోసం చేస్తూ ఉన్నావా? ఎప్పుడు మనం వెళ్దామని చెప్పి నన్ను మోసం చేసావా? నేను చెప్పింది నిజమే. నేను చెప్పింది నేను మాత్రం వెళ్తానని. ఇదిగో చూడండి, నేను ఇప్పుడు వెళ్ళబోతున్నాను. నేనే కింగ్ ఆఫ్ కింగ్, రాజులకే రాజుని, పపెట్ రాజుని. పప్పట్ రాజా, మీరు మనుషుల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. మేము ఏ వస్తువులనైతే యూజ్ చేసుకొని వదిలేస్తున్నామో వాటికి ప్రాణం ఉండదు. మీరు ఫర్గాటన్ వరల్డ్ కి వచ్చి ప్రాణం పోసుకుంటారని ఎవరికీ తెలియదు. మాకది నిజంగానే తెలియదు. హ్యూమన్స్ ఎన్నో పెట్స్ ని పెంచుకుంటున్నారు, వాటిని వదిలేస్తున్నారా? కాదు కదా, మరి ఎందుకని ఇలా ఆలోచిస్తున్నారు? మనుషులు చాలా మంచి వాళ్ళు. రాంగ్ రుద్ర, రాంగ్. మనుషులంతా సెల్ఫిష్, అంటే తెలివి తక్కువైన వాళ్ళు, విశ్వాసం లేని వాళ్ళు, ఉపయోగించుకొని వదిలేస్తారు. నేను వాళ్ళని పగ సాధించకుండా వదలను. సెల్ఫిష్ ఇంకా విశ్వాసం లేనిది మీకే. చార్మి ఇంకా హోలో మ్యాన్ ని వదిలేసి వెళ్తున్నారు. వాళ్ళు మీ టీం, వాళ్ళని ఎందుకని వదిలేస్తున్నారు? నిజం చెప్పాలంటే మీరే మా అందరికన్నా చాలా సెల్ఫిష్, హ్యూమన్స్ కాదు. మనం దీంట్లో రుద్రకి సపోర్ట్ చేస్తే తీరాలి. హాయ్ కెమెరా, నువ్వు ఫోటో తీస్తున్నప్పుడు మేమెవరూ చీజ్ చెప్పలేదు. ఇంకోసారి తీయచ్చు కదా ప్లీజ్. ముందు చీజ్ అని చెప్పు. ఓకేనా? సే చీజ్. సారీ కెమెరా, ఇప్పుడు ఫోటో తీయడానికి టైం లేదు. రుద్ర, నీ మ్యాజికల్ వేవ్స్
ఈ భీములోకి ఎంటర్ అవ్వలేదు. నువ్వు మ్యాజిక్ చేయాలంటే ఈ భీములోకి నువ్వు రావాలి. నువ్వు లోపలికి వచ్చావంటే భస్మం అయిపోతావు. అర్థమైందా? ఆ తర్వాత నేను గెలిచాను, నువ్వు ఓడిపోయావు. లూజర్ లూజర్. రుద్ర ఈస్ ఏ లూజర్. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎప్పటికీ సందేహించకండి. రుద్ర వద్దు. Zibaiska production cover creato. రుద్ర లేదు, నన్ను వదిలే, నన్ను వెళ్ళనివ్వు. లీవ్ మీ. నాకున్నది ఒకే ఒక అవకాశం, నన్ను వదిలే. లీవ్ మీ, లీవ్ మీ. ప్లీజ్ లీవ్ మీ. రుద్ర వదిలే నన్ను. రుద్ర చాలు, ఇప్పుడు పోర్టల్ క్లోజ్ అయిపోతుంది. అది క్లోజ్ అయ్యిందంటే నువ్వు కూడా ఇక్కడ మాటుకుపోతావు. థ్యాంక్ యూ రుద్ర, నిన్ను మీట్ చేసేందులో నాకు చాలా సంతోషం. మీ అందరికీ చాలా థ్యాంక్స్. అటు చూడండి, హోటల్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది. నాన్న ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము? లోపలికి వెళ్తే ఇంటికి వెళ్తాం, లేకపోతే ఆ దేవుడి దగ్గరికి వెళ్తాం. రుద్ర ఇక్కడికి వచ్చాయి, త్వరగా వచ్చాయి. రుద్ర తాతయ్య, మీరు సరైన సమయానికి వచ్చారు. లేదంటే ఏమై ఉంటుందో ఊహించలేను. మంచి పనులు చేసే వాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుంది. మనం ఫన్ సిటీకి ఎప్పుడు వచ్చాం? మనం ఫర్గాటన్ వరల్డ్ అని కదా ఉన్నాం. నేను ఏం మిస్ అయ్యాను? అరే
ఫోగోటన్ వరల్డ్ నుంచి బయటికి వచ్చాక వరుణ్ మీద ఉన్న మ్యాజిక్ కూడా పోయిందనుకుంటా. మీ నాన్న రంగీలా దగ్గర అడుగు. రంగీలా మా నాన్నగా ఎప్పుడయ్యారు?